వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా వ్లాగ్స్. ఇప్పుడైతే నేను మీకు సింపుల్గా కూరకు పుల్లగూర ఎలా చేయాలో చెప్తాను. ముందుగా అయితే 2 ఆనియన్స్, 2 టమాటోస్, ఒక 10 to 15 చిల్లీస్ అయితే పెట్టుకొని కట్ చేసి పెట్టుకోండి. ఆ చిల్లీస్ అయితే తుంచి పెట్టుకోవచ్చు లేదా కట్ చేసుకోవచ్చు. అండ్ ఆనియన్, టమాటో నేను కొంచెం లావుగానే కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ దెన్ ఒక బాండిలో అన్నా చేసుకోవచ్చు లేదా పాత్రలో అన్నా చేసుకోవచ్చు. నేనైతే పాత్రలో చేసుకుంటున్నాను. ఈ పాత్రలో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కొంచెం కాగాక ఆవాలు, ఉద్దిపప్పు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు వేసుకొని బాగా వేగాక ఈ ఆనియన్స్ అనేది వేసుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేది బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇక్కడ చూశారు కదా, మీరు తిరగబాత లాస్ట్లోనూ పెట్టుకోవాలి, ఇప్పుడు పెట్టుకోవాలి, ఓకేనా? అప్పుడే కొంచెం టేస్ట్ అనేది వస్తుంది. ఈ ఆనియన్ బాగా వేగాక ఈ చిల్లీస్ అయితే వేసేసుకోండి. నేనైతే మేము ఎంత కారం తింటామో దానికి తగ్గట్టే వేసుకున్నాను. పులిగూరలో ఎక్కువ పచ్చిమిర్చి అయితే పడుతుంది. సో దాన్ని బట్టి మీరు కారం వేసుకోండి. సో కొంతమంది కారం ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు, కాబట్టి దాన్ని బట్టి అయితే పచ్చిమిరపకాయలు అనేది వేసుకోండి. ఈ పచ్చిమిరపకాయల ప్లేస్లో మీరు ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. అది వేరే టేస్ట్ వస్తుంది, ఇది వేరే టేస్ట్ వస్తుంది, కానీ రెండు కూడా వేసుకోవచ్చు, ఆప్షనల్ అనమాట. ఈ పచ్చిమిర్చి ఈ ఆనియన్స్ అనేది కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపుకోవాలి. తర్వాత అయితే టమాటోస్ వేసేసుకోవాలి. టమాటోస్తో పాటు టర్మరిక్ పౌడర్ కూడా వేసుకోవాలి. పసుపు పొడి వేసుకొని బాగా కలుపుకొని అందులో తెల్లగడ్డ అనేది వేసేసేయండి. తెల్లగడ్డలంతా వేసాక బాగా వేపుకోవాలి. సో అది కొంచెం మనం కలుపుకోకుండా ఉంటే కొంచెం మాడుతూ ఉంటుంది, అందుకని నేనైతే కలుపుతూ ఉంటాను. ఆ తర్వాత అయితే కొంచెం చింతపండు అనేది యాడ్ చేసుకోండి. కొంచెం చింతపండు అనేది యాడ్ చేసుకొని ఇది వేగేలోపు నేనైతే ఆకుకూర ఉంటుంది కదా, ఆకుకూర అనేది ఒలిచిపెట్టేసుకున్నాను ముందే. ఒలిచిపెట్టుకున్న ఆకుకూరని బాగా ఒక వాటర్లో ఒక 3-4 టైమ్స్ వాష్ చేస్తే చిన్ని శాండ్ పార్టికల్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. సో మనకి ఏమంతా తగలదనమాట డస్ట్. సో ఇదైతే బాగా వేపుకున్నాక ఇప్పుడైతే మనం ఆకుకూర కడిగి పెట్టుకున్నాం కదా, అది ఒక దీంట్లో పెట్టుకున్నప్పుడు అది తీసి ఇప్పుడు ఇది వేగింది. సో దీంట్లో మనం ఆకుకూర అనేది వాష్ చేసుకొని ఇందులో అయితే వేసేసుకుంటాం. సో ఆకుకూర ఏం పెద్ద టైం తీసుకోదు కాగడానికి, వేగడానికి. సో మనమైతే ఆకుకూరను అనేది వేసేసి కాసేపు వరకు వేయించుకుందాం. ఇప్పుడు పైకి ఉంది కదా కూరకు, సో అంత ఉండదన్నమాట. సో అంత చేసినా కూడా వేగాక కొంచెమే అవుద్ది. బాగా వేపుకున్నాక ఇలా పైకి ఉన్న కూరాకుని బాగా వేపుకున్నాక ఇలా అవుద్ది అనమాట. సో దాన్ని బాగా తీసుకొని కొంచెం చల్లారాక మిక్సీ జార్లో అన్న వేసుకోండి. నేనైతే మిక్సీ జార్లో వేసుకుంటాను, లేదా రాళ్ళ సెట్లో పామేసుకోండి. నేనైతే సాల్ట్ అందులో వేయలేదు కాబట్టి లాస్ట్లో వేయాలి. సాల్ట్ వేసుకొని కొంచెం ఆయిల్ పెట్టి పోపు పెట్టేసుకోండి. నేనైతే పోపులో వడియం వేస్తాను. వడియం వేసి బాగా వేపేసుకున్నాక సాల్ట్ వేసుకోండి, అంతే. సింపుల్గా అయిపోయే పులిగూర రెడీ. ఇప్పటికైతే ఇంతే. బాయ్ బాయ్.